అందరికీ నమస్కారం. నిన్న ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలలో తిరువూరులో దాదాపు సంవత్సరం క్రితం నేను ప్రారంభించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో క్లాసులకు హాజరై కష్టపడి చదివి వాళ్ళ తల్లిదండ్రుల కష్టాన్ని వృధా చేయకుండా నిన్నటి ఫలితాల్లో విజయం సాధించి రేపు కానిస్టేబుల్స్గా బాధ్యతలు చేపట్టబోతున్న వీళ్ళందరికీ తిరువూరు నియోజకవర్గం ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరువూరులో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ ద్వారా నిన్న వచ్చిన ఫలితాల్లో దాదాపు 36 మంది కానిస్టేబుల్స్గా సెలెక్ట్ అయ్యారు. వీళ్ళంతా కూడా రైతు కుటుంబాల నుంచి, రైతు కూలీ కుటుంబాల నుంచి, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు. అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ల కోసమే తిరువూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కానిస్టేబుల్స్గా విజయం సాధించిన వీళ్ళు ఈ విజయంతో ఆగకుండా రేపు రాబోయే ఎస్ఐ నోటిఫికేషన్ కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలని చెప్తూ భవిష్యత్తులో రాబోయే గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా తిరువూరు నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతని ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దడం కోసం స్టడీ సర్కిల్ కోర్సు డైరెక్టర్గా పనిచేసిన రాంబాబు గారి నాయకత్వంలో భవిష్యత్తులో కొన్ని వందల మందికి, వేల మందికి ఉద్యోగాలు రావడానికి కృషి చేస్తాం. అలాగే త్వరలో రాబోయే డిఎస్సి ఫలితాల్లో కూడా తిరువూరు అంబేద్కర్ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న ఎంతోమంది విజయం సాధించబోతున్నట్టు వాళ్ళ మార్కుల ద్వారా తెలిసింది. వాళ్ళకు కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిరుద్యోగ యువత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వస్తున్న వరుస నోటిఫికేషన్లకి సిద్ధంగా ఉండాలని, ఎవరు నిరాశపడకుండా మీరు చదివిన చదువుతో పాటు అవసరమైన జనరల్ నాలెడ్జ్ని సిలబస్ ప్రకారం మిగతా ప్రిపరేషన్ కూడా పూర్తి చేసుకొని ఏ పరీక్ష నిర్వహించినా విజయం సాధించడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.